సో ఇండియన్ ఐడల్ పేరు వినగానే మనకు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఎంతమంది ఉన్నా సింగర్సే గుర్తొస్తారు. సో అలాంటి ఒక జోడీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు, స్కంద అండ్ కేశవరామ్. హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి ఇద్దరు రాముడు భీముడు లాగా లేకపోతే రామ్ రహీం లా కలిసి భలే కనిపిస్తున్నారు ఇద్దరు. సో మీ ఇద్దరిని అంటే ఇన్ని షోస్లో ఇంతమంది సింగర్స్ని చూసాం, కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాటలు పాడిన సింగర్స్ని బహుశా తెలుగు సింగింగ్ షోస్లో మీ ఇద్దరేనేమో అని అనిపిస్తోంది నాకు. ఏం చెప్తావు కేశవరామ్? అందరికీ కొత్తగా ఉంది, మా ఇద్దరికి కూడా కొత్తగానే ఉంది. ఎందుకంటే యూజువలీ ఐదర్ ఒక ఇన్స్ట్రుమెంట్ కాకపోతే వోకల్ సెపరేట్గా చేసి అందరికీ తెలుస్తుంది, కానీ కొన్ని పర్ఫార్మెన్సెస్ మేమిద్దరం యాక్చువల్లీ రెండు కలిసి చేస్తున్నట్టు కూడా చేసాము. సో అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో ఐ థింక్ కానీ స్కంద, అది కష్టమా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాడటం? ఎస్, ఎందుకంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పాడుతుంటే వీల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ వోకల్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైలిన్ అండ్ తనకి మ్యాండలిన్. సో ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే దానిపైన ఫోకస్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆర్ బిట్స్ ఎలా ఉంటాయంటే మ్యూజిక్ ఇంటర్వెల్స్లో వాయిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్లవి చరణం మధ్యలో. సో అగైన్ మళ్ళీ లిరిక్కి స్విచ్ అయ్యేటప్పటికి అంత గ్యాప్ ఉండదు. సో వాయిస్తో వెంటనే మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ టఫ్, బట్ వీ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే స్విచ్చింగ్ ఇది ఏంటిది అని. దెన్ 3rd, 4th ఎపిసోడ్కి కొంచెం కామ్ డౌన్ అయ్యి అలవాటు పడిపోయారు. ఇంకా మీ ఇద్దరు కలిసి ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే చూడాలని నేను అనుకున్నా, బట్ ఇవాళ ఎపిసోడ్లో ఇన్స్ట్రుమెంట్ లేదు అని తెలిసింది. నేను వైలిన్ తిన్న మ్యాండలిన్ అని మేమిద్దరం పాడాము. అవునవును, చూసాం కదా. అందుకే మీ ఇద్దరు ఇన్ని పాటలు పాడినా జనాలకు మీరు బాగా గుర్తుండిపోయేది రష్మిక సాంగ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు అలా లైవ్లో ఒక హీరోయిన్ని వర్ణిస్తూ పాట పాడలేదు. సో అలా పడేశారు రష్మికని. ఆ సాంగే కావాలి మాకు, ఒకసారి పాడతారా? వెన్నెల కన్నులో తీయని చీకటిని కనుపాపే, నీ సొగసును కనులకు కాజేసిన నేను పసిపాపే, చిరునవ్వు విసిరితే నీ మెత్తని బుగ్గలు చినుకులు తుళ్ళి పడిపోయే, మాయం ఏమిటో చందమామ వెలిగితే నీ కాంతిని కనుగొని కరిగిపోతూ అలజడిలోనే వెళ్ళి దాకుందేమిటో. నిజంగా ఒకటి అడుగుతాను, చెప్పండి, ఇలా పాటలు పాడి ఎంతమంది అమ్మాయిలు పడేస్తారు మీరిద్దరు? అబద్ధాలు ఆడుకుంటే చెప్పాలి. నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయలేదా? స్కంద అయితే ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడు, కానీ ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడు కానీ కేశవ్ ఎందుకో అసలు కాదు కదా, అసలు అంత అమాయకుడు కాదు కదా. అంటే అట్లా కాదు, అంటే వర్ణించాలన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు పాడలేదు, కానీ అమ్మాయిలు పడిపోతే రష్మిక రేంజ్ లో ఉంటే తప్ప మినిమం వర్ణించలేడు అనమాట. నాకు అర్థమైంది. ఓకే, స్టాండర్డ్ సెట్ చేసుకున్నాడు, మినిమం రష్మికలా ఉండాలి కనీసం. ఇక మాక్సిమం ది స్కై ఇస్ ద లిమిట్, బట్ మినిమం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా.